Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని 10th క్లాస్ స్టూడెంట్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు కదా. ఈ విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 10th క్లాస్ మ్యాథ్స్లో రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా 12 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 12 పార్ట్స్లో కూడా మనం 10th మ్యాథ్స్లోని 12 డిఫరెంట్ చాప్టర్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ టైపు, షార్ట్ ఆన్సర్ టైప్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో భాగంగా మరొక ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయిన అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే చాప్టర్లోని కాన్సెప్ట్స్ని, అలాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం మొదటగా చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్లయితే వాటి సహాయంతో ఒకవేళ ప్రాబ్లమ్ని మార్చి అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయడానికంటే ముందు ఆ చాప్టర్లోని కాన్సెప్ట్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద సింపుల్ చాప్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. ట్రిగనామెట్రీలోని కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే బేస్ చేసుకుని ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా మనం సాల్వ్ చేయవచ్చు అనమాట. కాకపోతే కొంతమంది విద్యార్థులు దీన్ని కష్టంగా భావిస్తారు. కానీ ఒక్కసారి మీరు కాన్సన్ట్రేట్ చేసి క్వశ్చన్ని కరెక్ట్గా చదివి అర్థం చేసుకుని దానికి సరిపడా రఫ్ డయాగ్రామ్ను డ్రా చేసినట్లయితే అక్కడితో మనకి సగం వర్క్ అయిపోతుంది అనమాట. ఆ డయాగ్రామ్ను ఫేస్ చేసుకున్నట్లయితే మనం ఏమి ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది క్లియర్గా అర్థమైపోతుంది. ట్రిగనామెట్రిక్ రేషియోలో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం ట్యాన్ ఫార్ములాని అప్లై చేస్తాం, అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. చాలా రేర్గా సైన్ కాస్ అప్లై చేస్తాం అనమాట. ఈ మూడు తెలిస్తే చాలు, మనం ఈ చాప్టర్లో ఉన్న ఏ ప్రాబ్లమ్నైనా సరే ఆన్సర్ చేయవచ్చు అనమాట. ఓకే, మనకి ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలో ముఖ్యంగా మనం ఏం నేర్చుకుంటామంటే, మనం సోషల్లో కావచ్చు, అంటే ఏదైనా సబ్జెక్ట్లో కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఏంటంటే ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ 8,848 మీటర్స్ అని, ఇట్లా కొన్ని విషయాలు మనం చదివి ఉంటాం కదా. అయితే అప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి. మౌంట్ ఎవరెస్ట్ అనేది చాలా హైట్గా ఉంటుంది, పైగా అది డైరెక్ట్గా వెర్టికల్గా ఉండదు కదా, ఇట్లా స్లోప్ను కలిగి ఉంటుంది. మరి దాని హైట్ని ఎలా కొలవగలిగారు? ఇట్లాంటి డౌట్స్ వస్తాయి కదా. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఎలా అంటే మనకి ట్రిగనామెట్రీలో ఉన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకునేది సాధ్యమయ్యింది అన్నమాట. ఓకే, ఈ చాప్టర్లో మనం ట్రిగనామెట్రీలో ఉన్న ఈ రేషియోస్ని బేస్ చేసుకుని మనకి హైయెస్ట్ మౌంటైన్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అలాగే ట్రీస్ కావచ్చు, వాటి యొక్క హైట్స్ని, అలాగే రివర్స్ యొక్క విడ్త్ని, అంటే లాంగెస్ట్ డిస్టెన్సెస్ని చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి అనమాట. అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అలాగే లైన్ ఆఫ్ సైట్. ఈ 3 గురించి తెలిస్తే మనం డయాగ్రామ్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఎగ్జామ్లో మనకి రఫ్ డయాగ్రామ్ డ్రా చేయమని, ఓన్లీ రఫ్ డయాగ్రామ్ మాత్రమే డ్రా చేయమని కూడా షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ మనం క్వశ్చన్ని చదివి ఎలా రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు బిల్డింగ్ అన్నా, మౌంటైన్ అయినా, టవర్ అయినా మనం ఇట్లాంటి వస్తువులన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే లైన్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. అంతేగాని అక్కడ బిల్డింగ్ టవర్ వేయాల్సిన అవసరం లేదు, ట్రీ యొక్క బొమ్మ వేయాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే టవర్ యొక్క బొమ్మ వేయాల్సిన అవసరం లేదనమాట. అన్నిటినీ కూడా మనం వెర్టికల్ లైన్స్ తోటి, హారిజంటల్ లైన్స్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయంటాం కదా. అదేంటి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. వాటి గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ డ్రా చేయాల్సింది ఏంటంటే హారిజంటల్ లైన్ డ్రా చేయాలి. అంటే ఇది ఎర్త్ సర్ఫేస్ గా భావిస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక టవర్ ఉంది అనుకుందాం. టవర్ అంటే మనకి ఎర్త్కి వెర్టికల్గా ఉంటుంది కదా, కాబట్టి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అబ్జర్వర్. అతను ఈ టవర్ యొక్క టాప్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, అటువైపు చూస్తున్నాడు. అంటే ఇతని యొక్క ఐ యొక్క సైట్ ఎలా ఏ డైరెక్షన్లో వెళుతుంది? ఈ డైరెక్షన్లో వెళుతుంది. ఇక్కడ ఎవరున్నారు? అబ్జర్వర్ ఉన్నారు. అంటే అబ్జర్వర్. ఇక్కడ ఏముంది? టవర్ యొక్క టాప్, అంటే దాన్ని ఏమంటాం మనం?
ఆబ్జెక్ట్ అంటాం కదా, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఈ సమయంలో మనకి ఈ హారిజంటల్ లైన్ కి దీన్ని ఏమో లైన్ ఆఫ్ సైట్ అంటాం. లైన్ ఆఫ్ సైట్ అంటే మన చూపు ఇట్లా ట్రావెల్ చేస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఈ కేసులో మనకి లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ లైన్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఇక్కడ థీటాని ఏమంటాం అంటే మనం యాంగిల్స్ ని థీటాని గ్రీక్ లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, ఇలా కాకుండా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఫస్ట్ ఏం చేస్తాం, ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ బిల్డింగ్ కాబట్టి ఒక వెర్టికల్ లైన్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, బిల్డింగ్ మీద ఒక పర్సన్ ఉన్నాడు అంటే ఇక్కడ అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు అనమాట, అబ్జర్వర్. ఓకే, ఇక్కడ ఎర్త్ మీద ఏదైనా ఒక బాల్ పడి ఉంది అనుకుందాం, దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడు ఇతని యొక్క ఐ యొక్క సైట్ ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది, ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అనమాట. కాబట్టి ఇది ఇక్కడ మనకి లైన్ ఆఫ్ సైట్ అవుతుంది, లైన్ ఆఫ్ సైట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం యాంగిల్ ఎలా తీసుకుంటాము, ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే డిప్రెషన్ గురించి అన్నమాట. మనకి లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ లైన్ కి మధ్యలో ఉండాలి. లైన్ ఆఫ్ సైట్ ఇది. ఓకే, ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ హారిజంటల్ లైన్ లేదు కాబట్టి ఒక ఇమాజినరీ లైన్ ని డ్రా చేస్తాం అనమాట ఇక్కడ దీనికి ప్యారలల్ గా. ఇప్పుడు హారిజంటల్ లైన్ వచ్చింది కదా, ఈ హారిజంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఉన్న యాంగిల్ మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం అనమాట. అంటే ఈ కేసులో ఉన్న యాంగిల్ ఏంటనమాట, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అంటే మనం ఇక్కడ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావచ్చు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కావచ్చు, ఎప్పుడు కూడా దేనికి మధ్యలో ఉంటుందన్నమాట, లైన్ ఆఫ్ సైట్ కి హారిజంటల్ లైన్ కి మధ్యలో ఉండాలి. ఒకవేళ మనకి ఆ యాంగిల్ అనేది లైన్ ఆఫ్ సైట్ కి కింది భాగంలో ఉన్నట్లయితే దాని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం, పై భాగంలో ఉన్నట్లయితే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఇంకా చెప్పాలంటే మనకి ఆబ్జెక్ట్ అబ్జర్వర్ ఏమో కింద ఉండి ఆబ్జెక్ట్ పైన ఉంటే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. అలా కాకుండా అబ్జర్వర్ పై నుండి ఆబ్జెక్ట్ కింద ఉన్నట్లయితే మనకు అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ యాంగిల్స్ మనం కొలవడానికి థియోడలైట్ అనే ఒక మనకి ఆపరేటర్స్ ను ఉపయోగిస్తాం. థియోడలైట్ వీటి సహాయంతోనే ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ కావచ్చు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ కావచ్చు మేజర్ చేస్తారనమాట. ఇక్కడ మనకి మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ ని ఈ పరికరాలను ఉపయోగించి దానికి 160 కిలోమీటర్స్ దూరంలో ఉండి డిఫరెంట్ డైరెక్షన్స్ లోని దాని టాప్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా దాని యొక్క హైట్ ని కొంచెం యాక్యురేట్ గా మేజర్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, ఈ ఓన్లీ మనం ఈ కాన్సెప్ట్ ని ఇక్కడ మనం ఈ చాప్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఆన్సర్ చేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఉపయోగించే ఫార్ములా ఏంటంటే tan థీటాకి సంబంధించిన ఫార్ములా అన్నమాట. tan థీటా ఈక్వల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, tan a అని చెప్పుకున్నాం మనం ట్రిగ్నోమెట్రీలో. ఏంటంటే మనకి ఆపోజిట్ సైడ్ ఆఫ్ థీటా, ఇక్కడ యాంగిల్ థీటా కదా, బై ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా. ఓకే, అట్లాగే కొన్ని కేసెస్ లో సైన్, చాలా తక్కువ కేసెస్ లో సైన్ కాస్ ఉపయోగిస్తాం. సైన్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా ఫార్ములా ఏం నేర్చుకున్నాం, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందన్నమాట, ఇదేమో టవర్, ఇక్కడేమో అబ్జర్వర్. ఇతను ఈ టవర్ నుంచి ఒక 10 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడు. అప్పుడు ఇక్కడ థీటా 60 డిగ్రీస్ యాంగిల్ తో కనిపించింది. అప్పుడు ఈ టవర్ యొక్క హైట్ ఎంత అని అడిగారు అనుకోండి, ఇప్పుడు మనం ఏం అప్లై చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చిన డేటా ఆధారంగా డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హైట్ ఆఫ్ ద టవర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకు తెలిసిన వాల్యూస్ ఏంటి, ఇక్కడ యాంగిల్ తెలుసు, అలాగే ఈ సైడ్ తెలుసు. ఓకే, ఇప్పుడు మనం ఈ యాంగిల్ కి మనం
కనుక్కోవాల్సిన సైడ్ అండ్ ఇచ్చిన సైడ్ ఏమవుతాయో చూసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే ఇది ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇంకా ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ మనకి ఎందులో వస్తాయంటే ట్యాన్లోని కాట్లోని వస్తాయి. మనం ఫస్ట్ 3 రేషియోస్ ఉపయోగిస్తాం, ఎందుకంటే మెయిన్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏంటంటే సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా. కాబట్టి ఆ మూడిట్లో ఏదో ఒకటి ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ వచ్చిందంటే మనం ఖచ్చితంగా ఏదో ఉపయోగించాలట, ట్యాన్ థీటాను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఇక్కడ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏదో ఒక బాల్ ఉంది, దీన్ని యారోతో షూట్ చేయాలనుకున్నాడు అనమాట. అప్పుడు యారో వదిలితే ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేసింది కదా, అప్పుడు యారో ఎంత దూరం ట్రావెల్ చేసింది అని అడిగారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees అని ఇచ్చాడు. నెక్స్ట్ ఈ బిల్డింగ్ యొక్క హైట్ ఇచ్చాడు, 30 meters అని ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు ఈ యారో ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అని అడిగారు అనుకోండి. ఇప్పుడు మనకి ఇది ట్రయాంగిల్లో ఉండాలి ఈ థీటా అనేది, కానీ ఎక్కడుంది, ట్రయాంగిల్ కి బయట వైపు ఉంది. కాబట్టి ఫస్ట్ దాన్ని ట్రయాంగిల్లోకి తీసుకురావాలి. మనం ప్రీవియస్ క్లాసెస్ లో ఆల్రెడీ చాలా సార్లు నేర్చుకున్నాం కదా, ఇట్లా 2 lines ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఒకవేళ ఇవి రెండు కనుక ప్యారలల్ లైన్స్ అయినట్లయితే అప్పుడు ఈ ట్రాన్స్వర్సల్ కి చెరొక వైపున ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ మనం ఏమంటామంటే అవి ఎడ్జసెంట్ యాంగిల్స్ కానివన్నమాట, ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటాం. అవి ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి, ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో ఇది రెండు కూడా మనకి ఏంటి, ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ ఇది ఏమో ట్రాన్స్వర్సల్, కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది, మనకి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతుంది. కాబట్టి ఈ యాంగిల్ ఎక్కడికి వస్తుంది అనమాట, ఇక్కడికి వస్తుంది, 30 degrees అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్ లో ఎప్పుడు కూడా టవర్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, మనకి హారిజంటల్ లైన్ కి పర్పెండిక్యులర్ గా వెర్టికల్ గానే ఉంటాయి కదా, అంటే హారిజంటల్ లైన్ కి అది 90 degrees యాంగిల్ తో ఉంటుంది. కాబట్టి ఇవి రైట్ యాంగిల్స్ అవుతాయి మనకి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకి ఇప్పుడు ఈ యాంగిల్ తెలుసు. ఓకే, నెక్స్ట్ ఈ యాంగిల్ కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఈ యారో ఎంత దూరం ప్రయాణించిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని డి అనుకుందాం. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమవుతుంది అంటే ఇచ్చిన యాంగిల్ కి మనకు తెలిసినది అలాగే కనుక్కోవాల్సినది ఫైండ్ అవుట్ చేయాల్సినవి ఏమవుతాయంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉంది కాబట్టి హైపోటెన్యూస్ అవుతుంది. మనకి ఆపోజిట్ టు హైపోటెన్యూస్ ఎందులో వస్తాయి అంటే సైన్ లో వస్తాయి కదా. కాబట్టి ఇక్కడ మనం ఈ సందర్భంలో సైన్ థీటాని అప్లై చేయాల్సి ఉందన్నమాట. ఈ ఒక్క విషయం తెలిస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని కొన్ని సమ్స్ ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇది ఎక్కువ సార్లు అడిగిన ప్రాబ్లం అన్నమాట, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ గా. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ అండ్ ద broken part bends so that the top of the tree touches the ground by making 30 degrees angle with the ground. The distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. Find the height of the tree before falling. ఓకే, ఏంటంటే ఒక ట్రీ ఉంది, ఆ ట్రీ స్టార్మ్ కి కొంత భాగం వరకు విరిగిపోయి అంటే అది డిటాచ్ అవ్వలేదు అనమాట, విరిగి ఇట్లా వాలింది అనమాట, పై భాగం నేల మీదకి వాలింది అనమాట. అది ఆ ట్రీ నుంచి 6 meters డిస్టెన్స్ లో తాకుతుంది, ఆ టాప్ ఆఫ్ ద ట్రీ అనేది అనమాట. ఎలా తాకుతుంది, 30 degrees యాంగిల్ చేస్తూ తాకుతుంది అనమాట. అయితే మనం ఏం చేయాలి, ఆ ట్రీ యొక్క హైట్ ని బిఫోర్ బ్రేక్ డౌన్ అంటే విరగక ముందు ఆ ట్రీ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయాలన్నమాట. ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ విరగక ముందు ట్రీ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ ఇది ట్రీ అనుకుందాం, విరగక ముందు ఇది ట్రీ అనుకుందాం, అంటే ఏ బి అనేది ఒక ట్రీ అన్నమాట, విరగక ముందు ట్రీ. ఇప్పుడు స్టార్మ్ కి ఏమైంది అనమాట, గాలికి ఇక్కడికి విరిగిపోయి ఈ పై భాగం ఏం చేసింది, ఇలా నేల మీదకి వాలిపోయింది అనమాట. అంటే ఈ వెర్టెక్స్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడికి సి అనే పాయింట్ దగ్గరికి విరిగిపోయింది అనుకుందాం. ఓకే, అది ఏం చేస్తుంది, ఈ హారిజంటల్ లైన్ తో ఈ ఫ్లోర్ తో గ్రౌండ్ తో మనకి 30 degrees యాంగిల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ట్రీ యొక్క బాటమ్ నుంచి మనకి 6 meters దూరంలో తాకుతుంది అన్నమాట.
ఇక్కడ మనకి ఈ భాగము ఈక్వల్ గా ఉంటాయి, ఎందుకంటే ఈ భాగమే విరిగిపోయి ఇట్లా నేల మీదకి వాలింది కాబట్టి సేమ్ ఉంటాయి అనమాట. అంటే మనం ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఈ సిఏని ఫైండ్ అవుట్ చేసినట్లే, లేకపోతే ఏ డాష్ అనుకోవచ్చు మీరు, లేకపోతే వేరే లెటర్ అనుకోవచ్చు, పి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ లెటర్స్ తో మనకి ఇంపార్టెంట్ కాదు, అలాగే థియరీతో కూడా అంత ఇంపార్టెంట్ కాదు. ముఖ్యంగా మనకి ఆ స్టెప్స్ బట్టే మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఏమనుకుంటామంటే కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సరే, ఏమి ట్రీ అంటే ఏమిటి అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, లెట్ ఏబి బి ద ట్రీ. Before bends are broken. Okay, let it breaks at the point C and top of the tree touches at P అన్నమాట. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఏది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇచ్చినవి మనం జాగ్రత్తగా రాయాలి. గివెన్ ఇక్కడ ఏమేమి ఇచ్చారు మనకి, యాంగిల్ ఇచ్చారు, అలాగే ఈ ఒక సైడ్ ఇచ్చారు అనమాట. ఏంటి యాంగిల్ బిపిసి 30 degrees. ఇంకేమి ఇచ్చారు, బీపీ డిస్టెన్స్ కూడా ఇచ్చారు కదా, బీపీ ఈక్వల్ టు 6 meters. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ట్రయాంగిల్ లో ఏబి అనేది ఒక సైడ్ కాదు కదా, అంటే మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయగలము, బీసీ ఫైండ్ అవుట్ చేయగలము. నెక్స్ట్ ఈ ఏసీ కావాలి అంటే మనం ఈ సిపిని ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది, ఎందుకంటే ఇవి రెండు కూడా మనకి ఈక్వల్ పార్ట్స్, సేమ్ పార్ట్స్ కాబట్టి మనం బీసీని సిపిని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బీసీని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుందాం. అంటే ఈ యాంగిల్ కి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, బీసీ అనే సైడ్ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ బీపీ మనకు తెలిసిన బీపీ అనేది ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఎందులో వస్తాయి మనకి, tan ఫార్ములాలో వస్తాయి, కాబట్టి tan అప్లై చేస్తాం అనమాట. therefore in triangle BCP tan 30 degrees equal to, ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ ఏంటి, BC బై ఎడ్జసెంట్ సైడ్ BP. ఓకే, tan 30 వాల్యూ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా ట్రిగ్నోమెట్రీలో, ఎంత 1/√3 ఈక్వల్ టు BC మనం ఫైండ్ అవుట్ చేయాలి, BP వాల్యూ 6 అని ఇచ్చారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ √3 ఇంటూ BC √3BC అవుతుంది. √3BC ఈక్వల్ టు 1 ఇంటూ 6 ఏమవుతుంది, 6 1 6 అవుతుంది. ఓకే, మనకి BC కావాలి కాబట్టి √3ని మనం RHS లో పంపితే BC ఈక్వల్ టు 6/√3 అవుతుంది అనమాట. దీన్ని అలా ఉంచడం, ఎందుకంటే ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే సిపి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి యాంగిల్ తెలుసు, ఈ యాంగిల్ కి మనకి తెలిసినది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమవుతుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి హైపోటెన్యూస్ అవుతుంది. మనకి ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్ ఎందులో వస్తాయి, కాస్ లో వస్తాయి కదా, కాబట్టి మనం ఈసారి క్లాస్ అప్లై చేస్తాం అన్నమాట. ఇన్ ట్రయాంగిల్ బిసిపి కాస్, ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చారు, 30 degrees ఇచ్చారు కదా, ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే బిపి బై సిపి. మనకి cos 30 వాల్యూ ఎంత అంటే √3/2 ఈక్వల్ టు బీపీ ఎంత అంటే 6 బై సిపి మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, సిపి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 ఇంటూ సిపి √3 సిపి ఈక్వల్ టు 2 6 12 అవుతుంది. ఈ √3 RHS లోకి తీసుకెళ్ళినట్లయితే సిపి ఈజ్ ఈక్వల్ టు 12 బై √3 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సిపి వచ్చిందంటే మనకి సిఏ ఆర్ ఏసీ వచ్చినట్లే కదా, కాబట్టి ఇప్పుడు మనం విరిగిపోక ముందు ఆ చెట్టు యొక్క హైట్ అనమాట. therefore
height of the tree before falling down ఈక్వల్ టు ఏంటది ఏపీ కదా. దీన్ని ఎలా రెండు పార్ట్స్ చేయొచ్చు, ఎట్లా అంటే ఏసీ ప్లస్ సిబి. ఇప్పుడు ఏసీ దేనికి సమానం అంటే సిపికి సమానం కదా, అంటే సిపి ప్లస్ సిబి ఆర్ బీసీ అని రాయొచ్చు. ఇక్కడ సిపి ఎంత వచ్చింది మనకి 12/√3 ప్లస్ బీసీ ఎంత వచ్చింది మనకి 6/√3. ఈ రెండు కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్, డినామినేటర్ లో ఈక్వల్ గా ఉన్నాయి కదా, కాబట్టి డైరెక్ట్ న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. 12 + 6 ఏమవుతుంది 18/√3 అవుతుంది. అయితే డినామినేటర్ లో రూట్ నెంబర్ ఉండకూడదు కాబట్టి మనం రేషనలైజ్ చేసినట్లయితే, అంటే √3 తో మనం న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేసినట్లయితే 18 × √3 18√3/√3 × √3 3 అవుతుంది. 3 టేబుల్ 18 లో 6 టైమ్స్ ఈక్వల్ టు 6√3 మీటర్స్ అన్నమాట. అంటే మనకి ఆ చెట్టు విరగక ముందు దాని యొక్క హైట్ ఎంత అంటే 6√3. అవసరమైతే √3 ప్లేస్ లో 1.732 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయొచ్చు కూడా. ఓకే, అక్కడ వరకు ఆపేసిన నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇఫ్ 2 persons standing on either side of a tower of height 100 meters observes the top of it with angles of elevations of 60 degrees and 45 degrees respectively, then find the distance between the 2 persons. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాం. ఓకే, ఇద్దరు పర్సన్స్, ఒక టవర్ ఉంది. ఇక్కడ ఒక టవర్ ఎంత హైట్ ఉందంటే 100 meters హైట్ ఉన్న ఒక టవర్ ఉంది. దీనికి చెరుకు వైపున ఇద్దరు పర్సన్స్ ఉన్నారనమాట. వాళ్ళు టాప్ ని అబ్జర్వ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనే ప్లేస్ లో ఒక పర్సన్ ఉన్నాడు, అలాగే క్యూ అనే ప్లేస్ లో ఒక పర్సన్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా మనకి ఈ టవర్ యొక్క టాప్ ని అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇది లైన్ ఆఫ్ సైట్ లో అవుతాయి కదా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ టవర్ ని మనం ఏబి అనుకున్నాం అనుకోండి. ఇక్కడ పిఏ అనేది క్యూఏ అనేది మనకి లైన్ ఆఫ్ సైట్ అవుతాయి, ఎందుకంటే అది ప్లేస్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి. ఓకే, ఇక్కడ మనకి ఏం రాస్తాం, ఇక్కడ యాంగిల్స్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ పర్సన్ కి ఎంత యాంగిల్ లో కనిపిస్తుంది 60 degrees యాంగిల్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ కి 45 degrees యాంగిల్ చేస్తుంది అనమాట. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, మనకి ఈ ఇద్దరు పర్సన్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే మనం ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్స్ ఉన్నాయి. మనం ఈ రైట్ యాంగిల్ ఉపయోగించుకుంటే ఈ సైడ్ ని ఫైండ్ అవుట్ చేయగలం, ఈ రైట్ యాంగిల్ ఉపయోగించుకుంటే ఈ సైడ్ ఫైండ్ అవుట్ చేయగలం. అప్పుడు యాడ్ చేస్తే మనకి పీక్యూ వస్తుంది. అంతేగాని ఎట్ ఏ టైం మనం పీక్యూ ఫైండ్ అవుట్ చేసే అవకాశం లేదు కాబట్టి దీన్ని ఏమో ఎక్స్ మీటర్స్ అనుకుందాం, దీన్ని వై మీటర్స్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు కొంచెం రాద్దాం, డిస్క్రిప్షన్ రాద్దాం. ఏంటి, లెట్ ఏబి విత్ అ టవర్ and P, Q be point of observations. ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు, హైట్ ఆఫ్ ద టవర్ ఇచ్చారు. అంటే ఏబి ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి 100 meters ఇచ్చారు. నెక్స్ట్ ఈ యాంగిల్ ఇచ్చారు, అంటే యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 60 degrees ఇచ్చారు. అలాగే యాంగిల్ ఏక్యూబి ఈక్వల్ టు 45 degrees ఇచ్చారు. మనం ఏమనుకున్నాం, పిబి ఏమో ఎక్స్ మీటర్స్ అని, బిక్యూ ఏమో వై మీటర్స్ అని అనుకున్నాం కదా. లెట్ పిబి ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అండ్ బిక్యూ ఈక్వల్ టు y మీటర్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఏపీబి మనం ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం తెలుసు, ఆ టవర్ యొక్క హైట్ తెలుసు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది తెలిసినది ఇచ్చిన యాంగిల్కి ఏమవుతాయి, ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది కాబట్టి ఏం అప్లై చేస్తాం, tan అప్లై చేస్తాం. tan
ఇక్కడ యాంగిల్ ఎంత 60 డిగ్రీస్ కదా, 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి కదా, ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది పిబి. tan 60 వాల్యూ ఎంత √3 కదా, √3 ఈక్వల్ టు ఏబి అంటే 100 బై పిబిని మనం ఎక్స్ అనుకున్నాం కదా. ఇది ఇక్కడ దీన్ని ఇక్కడికి రీప్లేస్ చేసినట్లయితే, ఎందుకంటే ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తే ఇంటూ చేస్తుంది, అప్పుడు ఇది ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తే డివైడ్ చేస్తుంది కదా. కాబట్టి మనం అంటే లేకపోతే ఇట్లా బై 1 రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 x ఈక్వల్ టు 100. దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు 100 బై √3 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ BQ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇన్ ట్రయాంగిల్ AQB ఇక్కడ ఇచ్చిన యాంగిల్ కి మనకు తెలిసినది తెలియాల్సింది ఏమవుతాయంటే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇక్కడ కూడా మనం ఏం అప్లై చేస్తాం, tan అప్లై చేస్తాం. tan ఇక్కడ యాంగిల్ ఎంత 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి AB బై ఎడ్జసెంట్ సైడ్ PB అవుతుంది అన్నమాట. tan 45 వాల్యూ ఎంత 1 కదా, ఈక్వల్ టు AB అంటే 100 బై PB ని y అనుకున్నాం కదా. ఓకే, క్రాస్ మల్టీ 1 పెట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ y ఏమవుతుంది, y ఈక్వల్ టు 1 ఇంటూ 100 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పర్సన్స్ కావాలి కదా, కాబట్టి మనకి అది x ని y ని యాడ్ చేస్తే వస్తుంది. therefore the distance between the 2 persons, the distance between 2 persons equal to x plus y. x ఎంత వచ్చిందంటే 100 బై √3 వచ్చింది, ప్లస్ y ఎంత వచ్చింది 100 వచ్చింది. ఓకే, LCM తీసుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది 100 ప్లస్ 100 √3 అవుతుంది కదా, బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే బై √3 అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఈ పైన న్యూమరేటర్ లో మనం 100 ని కామన్ తీయొచ్చు కదా, 100 ఇంటూ ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ √3 బై ఇక్కడ √3 అవుతుంది. డినామినేటర్ లో మనకి ఇర్రేషనల్ నెంబర్ ఉండకూడదు కాబట్టి ఏం చేస్తాం, రేషనలైజేషన్ చేస్తాం. అంటే √3 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. దిస్ ఈక్వల్ టు 100 ఇంటూ √3 ఇంటూ 1 ఏమవుతుంది √3 ప్లస్ √3 ఇంటూ √3 3 అవుతుంది బై √3 ఇంటూ √3 3 అవుతుంది. ఇది మీటర్స్ అన్నమాట. ఆ ఇద్దరి మధ్యలో ఉన్న మనకి డిస్టెన్స్ ఎంత అంటే, లేకపోతే మనం ఇక్కడ మనం రేషనలైజేషన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం √3 తో న్యూమరేటర్ ని డినామినేటర్ ఇంటూ చేసినట్లయితే 100 √3 బై 3 వస్తుంది అనమాట. అప్పుడు కూడా మనకి లాస్ట్ లో సింప్లిఫై చేస్తే ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ హిల్ ఫ్రమ్ ఏ ఫుట్ ఆఫ్ ఏ టవర్ is 60 degrees and the angle of elevation of the top of the tower from the foot of the hill is 30 degrees. If the tower is 15 meters high, find the height of the hill అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాం, రఫ్ డయాగ్రామ్ ని డ్రా చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ హారిజాంటల్ లైన్ తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మనకి రెండు ఉన్నాయి, ఒక హిల్ ఉంది అలాగే ఒక టవర్ ఉంది. మనకి టవర్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా, టవర్. హిల్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద వెర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి నేమో టవర్ అనుకుందాం, సిడి నేమో హిల్ అనుకుందాం. ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. ఏమి ఇచ్చారంటే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద హిల్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్, అంటే టవర్ యొక్క ఫుట్ నుంచి హిల్ యొక్క టాప్ ని అబ్జర్వ్ చేసినప్పుడు అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందన్నమాట, 60 డిగ్రీస్ ఉంది. అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద హిల్, అంటే ఈ హిల్ యొక్క ఫుట్ నుంచి అడుగు భాగం నుంచి ఈ టవర్ ని పై భాగాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎంత యాంగిల్ కనిపిస్తుంది అంటే 30 డిగ్రీస్ యాంగిల్ కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు మనకి, ఇఫ్ ద టవర్ అంటే ద హైట్ ఆఫ్ ద టవర్ ఈస్ 50 మీటర్స్ అన్నమాట. ఇది ఏబి టవర్ అనుకున్నాం కదా, ఇది 15 మీటర్స్ ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద హిల్. ఇది హిల్ కదా కాబట్టి దీన్ని హెచ్ అనుకున్నాం, హెచ్ ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, లెట్ AB be the tower
and CD be the hill. ఇప్పుడు ఇచ్చినవి గివెన్ హైట్ ఆఫ్ ద టవర్ ఇచ్చారు AB ఈక్వల్ టు 50 మీటర్స్. నెక్స్ట్ యాంగిల్స్ ఇచ్చారు యాంగిల్ CBD ఈక్వల్ టు 60 degrees, యాంగిల్ ADB ఈక్వల్ టు 30 degrees. దీన్ని హెచ్ అనుకున్నాం కదా, లెట్ CD ఈక్వల్ టు H మీటర్స్. ఓకే, ఇక్కడ కూడా మనకి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వచ్చాయి, ABD ఒకటి అండ్ BCD ఒకటి. ఆ రెండిట్లో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని అప్లై చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, హైట్ ఆఫ్ ద టవర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ సైడ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాం, ఎందుకంటే మనకి ఈ ట్రయాంగిల్లో యాంగిల్ తెలుసు, హైట్ ఫైండ్ అవుట్ చేయాలి, కానీ వేరొక సైడ్ ఏమీ తెలియదు కదా. మనం ఏం చేయాలి, యాంగిల్ ఒక సైడ్ తెలిసినప్పుడు మిగిలిన సైడ్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. కాబట్టి ఈ ట్రయాంగిల్ సహాయంతో మనం ఈ సైడ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. లేకపోతే మనం ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద టవర్ అండ్ హిల్ ఈక్వల్ టు D మీటర్స్ అనుకుని కూడా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. అండ్ BD ఈక్వల్ టు D మీటర్స్. అయితే ఇక్కడ D తో మనకు పని లేదు, ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, H ఒకటే. కాబట్టి మధ్యలో D ని ఎలిమినేట్ చేస్తాము అన్నమాట. ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇన్ ట్రయాంగిల్ ABD. ఓకే, ఇది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది ఈ యాంగిల్ కి, ఇదేమో ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. అంటే మనం tan అప్లై చేయాలి. tan 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ AB బై ఎడ్జసెంట్ సైడ్ BD. ఇక్కడ tan 30 వాల్యూ ఎంత, 1/√3 ఈక్వల్ టు AB ఎంత ఇచ్చారు మనకి, 50/D ఇచ్చారు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే D ఇంటూ 1 ఏమవుతుంది, D అవుతుంది, ఈక్వల్ టు 50 ఇంటూ √3 అవుతుంది. దీన్ని 1 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఓకే, సెకండ్ ట్రయాంగిల్ ఏంటి, ట్రయాంగిల్ BCD. ఓకే, ఇప్పుడు మనకి BD వాల్యూ వచ్చేసింది 50/√3. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, H ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యాంగిల్ కి మనకి తెలిసిన వాల్యూ అలాగే ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏమవుతాయి, ఎడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతాయి కదా, రెండు ఎందులో వస్తాయి, tan లో వస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా మనం tan అప్లై చేస్తాం. tan ఇక్కడ యాంగిల్ ఎంత, 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి, CD బై ఎడ్జసెంట్ సైడ్ BD. ఇక్కడ tan 60 వాల్యూ √3 కదా, అంటే √3 ఈక్వల్ టు CD ని మనం H అనుకున్నాం, అలాగే BD ని ఏమనుకున్నాం, D అనుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ H ఈక్వల్ టు √3D అవుతుంది. కానీ మనకి D అవసరం లేదు, H కావాలి. కానీ ఆల్రెడీ మన ఈక్వేషన్ 1 లో D వాల్యూ 50/√3 ఉంది కదా, కాబట్టి ఏదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దట్ ఇంప్లైస్ H ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ 50/√3 అవుతుంది అన్నమాట. మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 50 ఉంది, √3 ఇంటూ √3 ఏమవుతుంది, 3 అవుతుంది. అంటే అప్పుడు H ఈక్వల్ టు 50 ఇంటూ 3 ఏమవుతుంది, 150 మీటర్స్ అవుతుంది. therefore height of the hill is 150 meters. Okay, next fourth one. Two boys on either side of their school building of 20 meters high observes it top at an angle of elevations of 30 degrees and 60 degrees respectively. Find the distance between two boys. ఇంతకు ముందు మనం సెకండ్ ప్రాబ్లం లో ఎలా చేసామో సేమ్ అలానే చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక హారిజాంటల్ లైన్ ని డ్రా చేస్తాం. ఇక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ AB ని స్కూల్ బిల్డింగ్ అనుకుంటాం. దీనికి బోత్ సైడ్స్ ఇద్దరు బాయ్స్ నిల్చుని ఉన్నారట, P దగ్గర ఒకరు, Q దగ్గర ఒకరు. వీళ్ళిద్దరు కూడా ఆ బిల్డింగ్ యొక్క హైట్ కూడా ఇచ్చారు, ఇక్కడ 20 మీటర్స్. టాప్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఫస్ట్ పర్సన్ కి ఎంత యాంగిల్ కనిపించింది, 30 degrees యాంగిల్ కనిపించింది. సెకండ్ పర్సన్ కి 60 degrees యాంగిల్ కనిపించింది, అంటే కొంచెం దగ్గరగా ఉన్నాడు అనమాట. యాంగిల్ పెద్దగా ఉందంటే దాని అర్థం ఏంటి, మనకి డిస్టెన్స్ తక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి.
ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఇద్దరు పాయింట్స్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఎట్ ఎ టైం ఫైండ్ అవుట్ చేయలేం కదా, ఎందుకంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రయాంగిల్ ని అప్లై చేస్తే పిబి వస్తుంది, అలాగే సెకండ్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేస్తే బిక్యూ వస్తుంది. వాటిని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం వాటిని ఆ ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది యాడ్ చేసినట్లయితే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ వస్తుంది. మనం సెకండ్ ప్రాబ్లంలో ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఈ ప్రాబ్లం మీరు ఓన్ గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. 2 poles of equal heights are standing opposite to each other on either side of the road which is 80 meters wide. ఓకే, ఒక రోడ్డు ఎంత వైడ్ ఉందంటే 80 మీటర్స్ వైడ్ ఉందట. ఈ రోడ్ అంటే ఇట్లా ఉందన్నమాట. రోడ్డు ఈ డైరెక్షన్ ఇలా ఉంది, దాని విడ్త్ ఎంత అంటే 80 మీటర్స్. దానికి బోత్ సైడ్స్ ఇరువైపులా కూడా మనకి 2 పోల్స్ నిలబెట్టబడి ఉన్నాయి. ఆ రెండు కూడా మనకి ఒకే హైట్ ని కలిగి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఏబిసిడి అనుకుందాం. ఏ నేమ్స్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. రెండిటి యొక్క హైట్ ఒకటే, అంటే ఈచ్ వన్ h మీటర్స్ హైట్ లో ఉంది అనుకుందాం. నెక్స్ట్, ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ దెమ్ ఆన్ ద రోడ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద పోల్స్ ఆర్ 60 degrees అండ్ 30 degrees రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్స్. ఈ రెండిటికి మధ్యలో ఒక ప్లేస్ లో నించుని ఈ పోల్స్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ పోల్ ఏమో 60 degrees యాంగిల్ తోటి, సెకండ్ పోల్ ఏమో 30 degrees యాంగిల్ తో కనిపిస్తుంది. అయితే మనం ఆ పోల్స్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ది 60 degrees కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫస్ట్ పోల్ కి దగ్గరగా ఉందన్నమాట. కొంచెం దీనికి దగ్గరగా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పి అనేది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అనుకుంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అనమాట, 60 degrees ఉంటుంది. ఇక్కడ యాంగిల్ 30 degrees ఉంది. ఓకే, ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అయితే మనకి టోటల్ డిస్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏంటి, బి నుంచి డి వరకు ఉన్న డిస్టెన్స్ ఎంతంటే 80 మీటర్స్. మనకి ఈ ట్రయాంగిల్ అప్లై చేసినప్పుడు ఈ బీపీ కావాలి, అలాగే ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు పీడి కావాలి. దానికోసం ఏమన్నాం, ఈ రెండిట్లో ఏదో ఒకటి డిస్టెన్స్ డి అనుకుందాం, ఇది డి అనుకుందాం. అప్పుడు ఇదేమవుతుంది, పి నుంచి డి ఉన్న దూరం టోటల్ 80 కదా, 80 నుంచి డి మైనస్ చేస్తే వస్తుంది, 80 మైనస్ డి అవుతుంది అనమాట ఈ డిస్టెన్స్. ఓకే, కొంచెం డిస్క్రిప్షన్ రాసినట్లయితే లెట్ ఏబి అండ్ సిడిబి poles of equal height. And P be the point of observation. ఓకే, ఇప్పుడు ఇచ్చిన రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు మనకి, బీడీ ఇచ్చారు. బీడీ ఈక్వల్ టు 80 మీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 60 degrees, యాంగిల్ సిపిడి ఈక్వల్ టు 30 degrees. మనం ఏమనుకున్నాం, ఏబి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు హెచ్ అనుకున్నాం కదా. లెట్ ఏబి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు h meters అండ్ ఇంకేమనుకున్నాం మనం, బీపీ ఈజ్ ఈక్వల్ టు డి మీటర్స్ అనుకున్నాం. బీపీ ఈక్వల్ టు డి మీటర్స్ అన్నమాట. దట్ ఇంప్లైజ్ ఇప్పుడు దీని నుంచి మనం పీడి వాల్యూ చెప్పొచ్చు కదా. పీడి ఈక్వల్ టు 80 మైనస్ డి మీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇచ్చినవి రాస్తాం మనం. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్లై చేద్దాం. మనం ఆ హైట్ ని రాబట్టడం కోసం ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిపి మనం ఏ రేషియో అప్లై చేయాలి. మనకి ఇక్కడ యాంగిల్ తెలుసు, ఇది ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి tan అప్లై చేయాలి. tan ఇక్కడ యాంగిల్ ఎంత 60 degrees కదా, ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏబి బై ఎడ్జసెంట్ సైడ్ బిపి అవుతుంది. tan 60 వాల్యూ ఎంత √3 కదా, √3 ఈక్వల్ టు ఏబిని మనం హెచ్ అనుకున్నాం, బీపీనేమో డి అనుకున్నాం. అయితే మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి డితో పని లేదు, ఓన్లీ హెచ్ కావాలి. దానికోసం ఈక్వేషన్ ని డిలో తయారు చేసుకోవాలి. అంటే ఎల్హెచ్ఎస్ లో డి ఉండేటట్లు ఈక్వేషన్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఎలిమినేట్ చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 డి ఈక్వల్ టు హెచ్ అవుతుంది.
మనకి డీలో ఉండాలి కదా ఈక్వేషన్, కాబట్టి √3ని RHS లోకి పంపితే D ఈక్వల్ టు H/√3 అవుతుంది అనమాట. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దాని తర్వాత ఉపయోగించుకుందాం. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం, CPD ఆర్ CDP. ఇన్ ట్రయాంగిల్ CDP ఏం అప్లై చేయాలి? ఇక్కడ మనకి యాంగిల్ తెలుసు, హెచ్ కావాలి, అలాగే పీడీ వాల్యూ తెలుసు ఆల్రెడీ 80 - D అని. కాబట్టి ఇక్కడ కూడా మనం tan ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అవుతాయి కదా, tan యాంగిల్ ఎంత కూడా 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ CD బై 80 సైడ్ PD అవుతుంది అనమాట. tan 30 వాల్యూ ఎంత అంటే 1/√3 ఈక్వల్ టు CDని హెచ్ అనుకున్నాం బై PD ఏమవుతుంది 80 - D అవుతుంది అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 × 80 - D 80 - D అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు √3H అవుతుంది. ఇంతకు ముందే చెప్పారు కదా, ఈ ఈక్వేషన్ మనం D లో ఫామ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ 80ని RH లోకి తీసుకెళ్ళినట్లయితే -D ఈక్వల్ టు √3H - 80 అవుతుంది. మరి మైనస్ ఉంది కాబట్టి ఈక్వేషన్ త్రూ అవుట్ గా మైనస్ తో మల్టిప్లై చేసినట్లయితే ఇది +D అవుతుంది. అప్పుడు ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. అంటే 80 మైనస్ అంటే ముందు రాస్తున్నాను ప్లస్ ఉన్న టర్మ్ ని 3√3H అవుతుంది అనమాట. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఒకసారి ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వేషన్ 1 లో LHS లో D ఉంది, ఈక్వేషన్ 2 లో కూడా LHS లో D ఉంది. అంటే LHS ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు RHS కూడా ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఇక్కడ RHS ఏముంది H/√3 ఉంది. ఓకే, ఇక్కడ RHS లో ఉంది 80 - √3H ఉంది. ఇప్పుడు H ఉన్న టర్మ్స్ అన్నిటి LHS లోకి తెచ్చినట్లయితే H/√3 ఇక్కడ -√3H ఏమవుతుంది +√3H ఈక్వల్ టు 80 అవుతుంది. ఇక్కడ మనం LCM తీసుకుంటే 1 × H అప్పుడు H అవుతుంది, ప్లస్ √3 × √3 3H బై √3 × 1 అంటే √3 అవుతుంది, ఈక్వల్ టు 80 అవుతుంది. దట్ ఇంప్లైస్ H + 3H ఏమవుతుంది 4H ఈక్వల్ టు 80. ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది కదా, RHS లోకి అయితే మల్టిప్లై చేస్తుంది అంటే 80√3 అవుతుంది. ఇప్పుడు 4 ని మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే H ఈజ్ ఈక్వల్ టు 80√3/4. 4 టేబుల్ 20 టైమ్స్ పోతుంది కదా, దట్ ఇంప్లైస్ H ఈజ్ ఈక్వల్ టు 20√3 meters అన్నమాట. Therefore the height of the each pole is 20√3 meters అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th one. An electrician wants to repair an electric connection on a pole of height 9 meters. He needs to reach 1.8 meters below the top of the pole to do the repair work. What should be the length of the ladder which he should use when the climbs it at an angle of 60 degrees with the ground? What will be the distance between the foot of the ladder and the foot of the pole? అంటే ఫస్ట్ మనం ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసాం. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉందన్నమాట. దీని యొక్క హైట్ ఎంత అంటే 9 meters. ఫర్ ఎగ్జాంపుల్ ఇది AB అనుకుందాం. అయితే ఒక ఎలక్ట్రీషియన్ ఏం చేస్తున్నాడు, దీనికి ఒక ల్యాడర్ వేయాలి. పైగా ల్యాడర్ ఈ టాప్ నుంచి 1.8 meters కింద తాకేటట్లు వేయాలన్నమాట. ఇట్లా జార వేయాలన్నమాట. అంటే ఈ హైట్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న హైట్ 1.8 meters అన్నమాట. నెక్స్ట్ ఇది ల్యాడర్ ఎట్లా ఉంచాలి, గ్రౌండ్ కి 60 degrees యాంగిల్ చేసేటట్లుగా ఉంచాలి. అయినట్లయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ అండ్ ఫుట్ ఆఫ్ ద పోల్ అన్నమాట. అలాగే లెంత్ ఆఫ్ ద ల్యాడర్ అంటే మనం ల్యాడర్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే L ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేలని P దగ్గర తాకుతుంటే ఈ డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలక్ట్రిక్ పోల్ యొక్క బాటమ్ నుంచి ఎంత దూరంలో ఆ ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. లెట్ AB be the electric pole and ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లెటర్ రాసుకున్నాం C అనుకున్నాం. PC be the ladder.
ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు, యాంగిల్ ఇచ్చారు, ఈ పోల్ యొక్క హైట్ ఇచ్చారు, అంటే ఏబి ఈక్వల్ టు 9 meters. నెక్స్ట్ యాంగిల్ సిపిబి ఈక్వల్ టు 60 degrees. అలాగే ఏసీ 1.8, ఏసీ ఈక్వల్ టు 1.8. కానీ ట్రయాంగిల్ లో మనకి బీసీ కావాలి, దాన్ని చెప్పొచ్చు కదా. ఎలా అంటే ఈ ఏబిలోంచి ఏసీ మైనస్ చేస్తే వస్తుంది, అంటే దట్ ఎంప్లాయిజ్ బీసీ ఈక్వల్ టు 9 minus 1.8. 9 లో పాయింట్ లేదు కాబట్టి 9.0 అని రాస్తున్నాను. దీనికైతే పాయింట్ కింద పాయింట్ ఇట్లా రాసి మైనస్ చేసినట్లయితే బారో తీసుకుంటే 10 వస్తుంది. 10 నుంచి 8 మైనస్ చేస్తే 2, 8 నుంచి 1 మైనస్ చేస్తే 7, పాయింట్ ప్లేస్ లో పాయింట్ ఉంటుంది, అంటే 7.2 అవుతుంది, అంటే 7.2 meters అన్నమాట ఈ హైట్. ఇక్కడ మనం దీని యొక్క లెంత్ నేమో ఎల్ అనుకున్నాం, ఈ డిస్టెన్స్ నేమో డి అనుకున్నాం. లెట్ PC equal to L meters and PB equal to D meters. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో మనం 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఈ యాంగిల్ కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఈ డిస్టెన్స్ ల్యాడర్ కావాలంటే, ఈ ఎల్ కావాలంటే ఇది ఏమవుతుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఇది ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. ఎందులో వస్తాయి, మనకి సైన్ లో వస్తాయి కదండి. ఇక్కడ సైన్ అప్లై చేయాలి. ఇన్ ట్రయాంగిల్ పిబిసి ఏం అప్లై చేస్తున్నాం మనం, సైన్. యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ, 60 degrees ఉంది కదా, ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి, బీసీ కదా, అంటే బీసీ బై హైపోటెన్యూస్ పిసి అవుతుంది. దట్ ఇంప్లై సైన్ 60 వాల్యూ ఎంత, √3/2 ఈక్వల్ టు. ఓకే, నెక్స్ట్ బీసీ 7.2 బై పీసీ మనం ఎల్ అనుకున్నాం కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 into L ఈక్వల్ టు 2 into 7.2, 2 2s are 4, 2 7s are 14, అంటే 14.4 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి √3ని RHS లో పంపినట్లయితే డివైడ్ చేస్తుంది కదా, అంటే L ఈక్వల్ టు 14.4/√3 అవుతుంది. ఇక్కడ డినామినేటర్ లో ఇర్రేషనల్ నెంబర్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, రేషనలైజేషన్ చేస్తాం, అంటే √3/√3తో మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ ఏమవుతుంది, 14.4√3/3 అవుతుంది. ఓకే, 3 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 4 3s are 12, పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ 2 24, 8 3s are 24, అంటే 4.8√3 meters అన్నమాట. అంటే మనం లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఎంత తీసుకోవాలన్నమాట, 4.8√3 meters. అవసరమైతే √3 ప్లేస్ లో 1.732 కూడా రాసి సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేసి వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ డిస్టెన్స్ ల్యాడర్ యొక్క బాటమ్ కి పోల్ యొక్క బాటమ్ కి మధ్యలోని డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. కాబట్టి సేమ్ ట్రయాంగిల్ మనం ఒకసారి తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ పిబిసి ఆర్ బిసిపి ఇప్పుడు ఏం అప్లై చేయాలి, మనకి ఆపోజిట్ సైడ్ తెలుసు, ఎడ్జసెంట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే tan అప్లై చేయాలి. అంటే tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ పిబి. tan 60 వాల్యూ ఎంత, √3 కదా, ఈక్వల్ టు బీసీ వాల్యూ 7.2 కదా, 7.2 బై పిబి వాల్యూ డి అవుతుంది. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 into d ఈక్వల్ టు 7.2 అవుతుంది. ఇప్పుడు మనం √3ని RHS లో పంపినట్లయితే d ఈక్వల్ టు 7.2/√3 అవుతుంది. ఇక్కడ కూడా మనకి డినామినేటర్ లో ఇర్రేషనల్ నెంబర్ వచ్చింది కాబట్టి మనం రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది, న్యూమరేటర్ 7.2√3/√3 into √3 3 అవుతుంది. 3 టేబుల్ 7 లో 2 టైమ్స్, పాయింట్ 12 లో 4 టైమ్స్, అంటే 2.4√3 meters అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద ladder L ఎంత వచ్చింది మనకి, 4.8√3 meters. నెక్స్ట్ ఇంకేంటి, మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ladder అండ్ ఫుట్ ఆఫ్ ద పోల్
అండ్ డైరెక్ట్ గా మనం డి అనుకున్నాం కదా, డి ఈక్వల్ టు 2.4√3 మీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్. The angle of elevation of a jet plane from a point A on the ground is 60 degrees. After a flight of 15 seconds, the angle of elevation changes to 30 degrees if the jet plane is flying at a constant height of 1500√3 meters. Find the speed of the jet plane. Okay, first మనం ఒక horizontal line డ్రా చేస్తున్నాం. ఇక్కడ ఒక జెట్ ప్లేన్ ఉంది, ఫస్ట్ పి అనే ప్లేస్ లో ఎగురుతూ ఉందన్నమాట. ఇది ఎంత హైట్ లో ఎగురుతుంది అంటే 1500√3 మీటర్స్ హైట్ లో ఉందన్నమాట జెట్ ప్లేన్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏ అనే పాయింట్ నుంచి ఆ ప్లేన్ అబ్జర్వ్ చేస్తుంటే అది ఎంత యాంగిల్ కనిపించింది, 60 degrees యాంగిల్ తో ఉందన్నమాట. ఆఫ్టర్ ఏ ఫ్లైట్ ఆఫ్ 15 seconds, ఒక 15 seconds తర్వాత మళ్ళీ దాన్ని అబ్జర్వ్ చేస్తే అక్కడే ఉండదు కదా, అది ఫ్లై అవుతుంది కాబట్టి ఒకే హైట్ లో వెళ్తుంది అన్నారు కదా, అంటే క్యూ దగ్గరికి వచ్చేస్తుంది అనుకుందాం. ఓకే, 15 seconds లో ఇక్కడ సేమ్ హైట్, ఒకే హైట్ లో వెళ్తుంది, ఇది కూడా మనకి ఏమవుతుంది 1500√3 అవుతుంది అనమాట. మళ్ళీ మనం ఏ దగ్గర నుంచే దాన్ని చూసినప్పుడు అది 30 degrees యాంగిల్లో కనిపించింది అనమాట ఈసారి. అయితే దాని యొక్క స్పీడ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మన స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై టైం. ఇక్కడ టైం ఇచ్చారు 15 seconds అని, కానీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, పి దగ్గర నుంచి క్యూ దగ్గరికి వచ్చింది, అంటే మనం పిక్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. దీని సమ్ బిసి అనుకుందాం. ఓకే, ఇప్పుడు వాల్యూస్ ఇచ్చినవి రాద్దాం. లెట్ పి కామా క్యూ బి ద positions of jet plane. ఓకే, గివెన్ ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. ఏమి ఇచ్చారు, హైట్స్ ఇచ్చారు కదా, బీపీ ఈక్వల్ టు సిక్యూ ఈక్వల్ టు 1500√3 మీటర్స్. నెక్స్ట్ యాంగిల్స్ కూడా ఇచ్చారు కదా, యాంగిల్ PAB ఈక్వల్ టు 60 degrees, యాంగిల్ QAC ఈక్వల్ టు 30 degrees. మనం ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి ఇది కూడా సేమ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి దీన్ని డి అనుకుంటే ఇది కూడా డి అవుతుంది అనమాట. ఇది కూడా మనకి డి అవుతుంది. లెట్ PQ ఈక్వల్ టు BC ఈక్వల్ టు D మీటర్స్. నెక్స్ట్ మనం ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు ఏబి వాల్యూ కూడా అవసరం అవుతుంది కాబట్టి దాన్ని టెంపరీగా ఎక్స్ అనుకుందాం. దీన్ని ఎలిమినేట్ చేస్తాం. అండ్ ఏపీ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. ఓకే, ఫస్ట్ ఏబిపి ట్రయాంగిల్ లో మనం ఇది ఎక్స్ అవుతుంది, కానీ అదే ఏసీక్యూ ట్రయాంగిల్ లో మనకి టోటల్ ఎంత కావాలి. ఇక్కడ ఏ నుంచి బికి ఉన్న డిస్టెన్స్ ఏమో ఎక్స్ మీటర్స్, అలాగే బి నుంచి సికి ఉన్న డిస్టెన్స్ ఏమో డి మీటర్స్, కాబట్టి ఎక్స్ ప్లస్ డి మీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిపి మనకి ఏం ఇచ్చారు, ఏం కనుక్కోవాలి, మనకి ఈ ఆపోజిట్ సైడ్ ఇచ్చారు ఈ యాంగిల్ కి, ఈ ఎడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కుంటే మనకు తర్వాత ఉపయోగపడుతుంది కదా, కాబట్టి మనం ఏం అప్లై చేయాలి, tan అప్లై చేయాలి. tan 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి పిబి ఆర్ బిపి బై ఎడ్జసెంట్ సైడ్ ఏబి. tan 60 వాల్యూ ఎంత √3 ఈక్వల్ టు బిపి వాల్యూ ఎంత 1500√3 బై ఏబిని మనం ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, √3 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1500√3 అవుతుంది. బోత్ సైడ్స్ √3 ఉంది కాబట్టి గెట్స్ క్యాన్సిల్, అంటే ఎక్స్ ఈక్వల్ టు 1500 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏంటి, ఏసీక్యూ తీసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఏసీక్యూ ఇక్కడ ఏం అప్లై చేయాలి,
ఇక్కడ కూడా మనకు ఆపోజిట్ సైడ్ తెలుసు, ఎడ్జసెంట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే అందులో డి ఉంది కాబట్టి, డి అవసరం కాబట్టి ఇక్కడ కూడా tan అప్లై చేయాలి. tan యాంగిల్ ఎంత ఇక్కడ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి CQ బై ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ AC అవుతుంది. tan 30 వాల్యూ 1/√3 ఈక్వల్ టు ఇక్కడ CQ ఎంత 1500√3 బై AC ఏంటి మనకి x ప్లస్ d అవుతుంది కదా, x ప్లస్ d అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 into x ప్లస్ d x ప్లస్ d అవుతుంది. ఇక్కడ √3 into 1500√3 అంటే ఇక్కడ 1500√3 ఉంది, రేషనల్ నెంబర్ ఇది. ఇర్రేషనల్ నెంబర్స్ √3 into √3 ఏమవుతుంది 3 అవుతుంది. దట్ ఇంప్లైజ్ x ప్లస్ d ఈక్వల్ టు 1500 into 3 అంటే 4500 అవుతుంది. ఇందులో మనకి x వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడే మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 అనుకుంటే దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే x ప్లస్ మనం ఏం రాయొచ్చు 1500 రాయొచ్చు. 1500 ప్లస్ d ఈక్వల్ టు 4500 అన్నమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది బై ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈ 1500 మనం RHS లో తీసుకెళ్ళినట్లయితే d ఈక్వల్ టు 4500 మైనస్ 1500 అవుతుంది. ఓకే, మైనస్ చేసినట్లయితే d ఈక్వల్ టు ఏమవుతుంది 4500 లో 1500 మైనస్ చేస్తే 3000 మీటర్స్ అన్నమాట. అంటే ఆ జెట్ ప్లేన్ 15 సెకండ్స్ లో ఎంత దూరం ట్రావెల్ చేసింది అనమాట 1500 మీటర్స్ ట్రావెల్ చేసింది. ఇప్పుడు మనం స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్పీడ్ ఫార్ములా ఏంటి మనకి, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఇక్కడ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 3000 మీటర్స్ కదా, 3000 బై టైం 15 సెకండ్స్. 15 టేబుల్ 30 లో 2 టైమ్స్ ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కదా, అంటే 200. ఇక్కడ డిస్టెన్స్ మీటర్స్ లో తీసుకున్నాం కదా, మీటర్స్. టైం ని సెకండ్స్ లో తీసుకున్నాం అంటే మీటర్స్ పర్ సెకండ్ అనమాట. అంటే ఆ జెట్ ప్లేన్ యొక్క స్పీడ్ ఎంత అనమాట 200 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ 8th one. Two poles of equal height are standing opposite to each other on either side of the road, which is 120 feet wide. From a point between them on the road, the angles of elevations of the top of the poles are 60 degrees and 30 degrees respectively. Find the height of the poles and the distance of the point from the poles. ఇదే ప్రాబ్లం ఇంతకు ముందు చేసాం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చారంటే 80 మీటర్స్ ఇచ్చారు. అప్పుడు మనకి ఆ పోల్స్ యొక్క హైట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇక్కడ మనకి ఆ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్, రోడ్ మీద ఉన్న పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆ పోల్స్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో అనేది కూడా మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సేమ్ అదే మెథడ్ లో చేస్తాం. ఓకే, ఒకసారి చేయడానికి ప్రయత్నిద్దాం. ఇది విడ్త్ ఆఫ్ ద రోడ్ 120 ఫీట్స్ అన్నమాట. నెక్స్ట్ రెండు కూడా ఈక్వల్ హైట్ ఉన్న పోల్స్ కదా, వాటిలో ఏమనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనుకుందాం. ఓకే, మధ్యలో ఒక పాయింట్ ఉంది. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ పోల్ ఏమో ఏం చేయ 60 డిగ్రీస్ యాంగిల్ తోటి, సెకండ్ పోల్ ఏమో 30 డిగ్రీస్ యాంగిల్ తోటి కనిపించింది. మనం ఈ పోల్స్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఈ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది P అనుకుంటే ఇది పోల్స్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది D అనుకున్నట్లయితే అప్పుడు ఇది ఎంత అవుతుంది 120 మైనస్ D అవుతుంది కదా. మనం ఏం చేస్తాం, లెట్ AB అండ్ CD బి ద పోల్స్ ఆఫ్ ఈక్వల్ హైట్ అని అంటాం. గివెన్ అని ఇచ్చిన తర్వాత మనకి ఏంటి, ఇక్కడ BD ఈజ్ ఈక్వల్ టు 120 మీటర్స్ అని రాస్తాం. యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అని రాస్తాం. యాంగిల్ CPD ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అని రాస్తాం. లెట్ BP ఈజ్ ఈక్వల్ టు D, దెన్ PD ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ D అని రాస్తాం. ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఇన్ ట్రయాంగిల్ ABP ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ కదా, tan అప్లై చేస్తాం. tan 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే AB బై ఎడ్జసెంట్ సైడ్ BP. tan 60 వాల్యూ √3 ఈక్వల్ టు H బై D అవుతుంది. ఓకే, దట్ ఇంప్లైజ్ ఇది ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే H into 1 H ఈజ్ ఈక్వల్ టు √3D అవుతుంది. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుంటాం. ఇన్ ట్రయాంగిల్ CDP ఇక్కడ కూడా మనకి ఈ యాంగిల్ కి ఇది ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి tan తీసుకుంటాం. tan 30 డిగ్రీస్ ఈక్వల్ టు
ఆపోజిట్ సైడ్ సిడి బై పిడి. tan 30 వాల్యూ ఎంత అవుతుంది 1/√3 ఈక్వల్ టు సిడి కూడా హెచ్ అవుతుంది కదా, బై పిడి ఏమవుతుంది 120 మైనస్ డి అవుతుంది. ఓకే, ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే √3 ఇంటూ హెచ్ 1 ఇంటూ 20 మైనస్ డి అంటే 120 మైనస్ డి వస్తుంది అనమాట. ఈ √3 కూడా మనం RHS లో పంపినట్లయితే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 120 మైనస్ డి బై √3 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 లో మనకి LHS లు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి RHS లు కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఇక్కడ RHS ఏముంది √3 డి ఉంది, ఈక్వల్ ఇక్కడ 120 మైనస్ డి బై √3 ఉంది. ఈ √3 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడికి వస్తే ఇంటూ చేస్తుంది కదా, అంటే √3 ఇంటూ √3 3 అవుతుంది, అంటే 3d అవుతుంది, ఈక్వల్ టు 120 మైనస్ డి అవుతుంది. ఈ డిని కూడా మనం LHS లోకి తీసుకొచ్చినట్లయితే 3d ప్లస్ డి అవుతుంది కదా, ఈక్వల్ టు 120. 3d ప్లస్ డి ఏమవుతుంది 4d ఈక్వల్ టు 120 అవుతుంది. ఈ 4 ని మనం RHS లోకి తీసుకెళ్ళినట్లయితే d ఈక్వల్ టు 120 బై 4 అవుతుంది. 4 టేబుల్ 30 టైమ్స్ కట్ అవుతుంది కదా, దట్ ఇంప్లైజ్ d ఈక్వల్ టు 30. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఆ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫస్ట్ పోల్ నుంచి 30 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది, అంటే సెకండ్ పోల్ నుంచి 120 నుంచి 30 మైనస్ చేస్తే 90 మీటర్స్ డిస్టెన్స్ లో ఉందని చెప్పొచ్చు అనమాట. ఇంకా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైట్స్ ఆఫ్ ద పోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డి వాల్యూ తీసుకెళ్ళి మనం ఫస్ట్ ఈక్వేషన్ లో రాసాం అనుకోండి, అప్పుడు హెచ్ కూడా వచ్చేస్తుంది కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 1 హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి √3 డి, అంటే దట్ ఇంప్లైజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 డి ప్లస్ ఏం రాయించినాం 30 రాయించు. దట్ ఇంప్లైజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 30 √3 అని రాస్తాం. ఇర్రేషనల్ నెంబర్ చివరిలో రాస్తాం కదా, మీటర్స్ అనమాట. ఓకే, మనకి రెండు ఆన్సర్స్ వచ్చేస్తాయి. therefore height of each pole ఈక్వల్ టు ఎంత అంటే 30√3 మీటర్స్. ఇంకేం అడిగారు, ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ అడిగారు కదా. ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ is 30 meters away from first pole and 90 meters away from second pole అని కూడా రాయొచ్చు అనమాట, ఎందుకంటే 120 లోంచి 30 మైనస్ చేస్తే 90 కాబట్టి. ఓకే, నెక్స్ట్ 9th one, let the shadow of a 15 meters high pole is 5√3 meters at 7 o'clock in the morning. Then what is the angle of elevation of the sun rays with the ground at that time? ఓకే, ఇక్కడ గ్రౌండ్ లో ఒక పోల్ ఉందన్నమాట. ఆ పోల్ యొక్క హైట్ ఎంతంటే 15 మీటర్స్ అట. ఓకే, మార్నింగ్ ఇలా సన్ రైస్ ఇలా వస్తున్నప్పుడు దాని యొక్క షాడో ఈ గ్రౌండ్ మీద 5√3 మీటర్స్ ఫామ్ అయింది అనమాట, అంటే లెంత్ ఆఫ్ ద షాడో 5√3 మీటర్స్ అనమాట. అయితే ఈ సన్ రేస్ అనేవి గ్రౌండ్ తో ఎంత యాంగిల్ చేస్తున్నాయి, ఇక్కడ యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. ఇక్కడ మనం ఏబిని ఏమనుకుందాం పోల్ అనుకుందాం, లెంత్ ఆఫ్ ద పోల్. నెక్స్ట్ బీసీని దాని యొక్క షాడో అనుకుందాం. లెట్ ఏబి బి ద పోల్ అండ్ BC be the shadow. ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. given AB equal to 15 meters, BC equal to 5√3 meters ఇచ్చారు. మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ యాంగిల్ ACB ఈక్వల్ టు థీటా డిగ్రీస్. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది థీటా. దానికి మనకు తెలిసిన సైడ్స్ ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అవుతాయి కాబట్టి tan అప్లై చేస్తాం.
ఇన్ ట్రయాంగిల్ ఏబిసి tan theta ఈక్వల్, ఇక్కడ యాంగిల్ తెలియదు కాబట్టి థీటా అనుకున్నాం. ఆపోజిట్ సైడ్ ఏంటి AB బై ఎడ్జసెంట్ సైడ్ BC. దట్ ఇంప్లైస్ tan theta ఈక్వల్ టు, ఇక్కడ AB వాల్యూ ఎంత 5√3 బై BC వాల్యూ 15 కదా, AB వాల్యూ ఎంత అంటే 15 కదా, 15 బై BC వాల్యూ ఎంత 5√3. ఓకే, 5 టేబుల్ 15 లో 3 టైమ్స్ కట్ అవుతుంది, అంటే దట్ ఇంప్లైస్ tan theta ఈక్వల్ టు 3/√3. ఇక్కడ డినామినేటర్ లో √3 ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేస్తున్నాను, అంటే √3/√3 తో మల్టిప్లై చేస్తున్నాను, అంటే tan theta ఈక్వల్ టు 3√3 అవుతుంది కదా న్యూమరేటర్ లో, బై √3 × √3 3 అవుతుంది, 3 గెట్స్ క్యాన్సిల్, అంటే tan theta ఈక్వల్ టు √3. మనకి టేబుల్ అకార్డింగ్ టు వాల్యూస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో మనకి √3 అనేది tan కి ఎక్కడ ఉంటుంది 60 డిగ్రీస్ ఉంటుంది, కాబట్టి √3 ప్లేస్ లో మనం tan 60 అని రాయొచ్చు. tan theta ఈక్వల్ టు tan 60. కాబట్టి ఇక్కడ మనకి theta వాల్యూ ఎంత అవుతుంది అనమాట 60 డిగ్రీస్. theta ఈక్వల్ టు 60 డిగ్రీస్. therefore the angle of elevation of sun rays with the ground equal to 60 degrees అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th one. The statue stands on the top of 3 meters tall pedestal. From a point on the ground, angle of elevation of top of the statue is 60 degrees, and from the same point the angle of elevation of top of the pedestal is 45 degrees. Find the height of the statue. ఓకే, ఫస్ట్ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసాం. ఇక్కడ ఒక పెడస్టల్ మీద ఒక స్టాట్యూ నిల్చోబెట్టబడి ఉందన్నమాట. దీని నుంచి కొంత దూరంలో P అనే పాయింట్ నుంచి, ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ఈ పెడస్టల్ యొక్క హైట్ ఇచ్చారు, ఇది 3 మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీనికి కొంత దూరం నుంచి మనకి టాప్ ఆఫ్ ద స్టాట్యూని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమో 60 డిగ్రీస్ యాంగిల్ తోను, అలాగే టాప్ ఆఫ్ ద పెడస్టల్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమో మనకి 45 డిగ్రీస్ యాంగిల్ తోను కనిపిస్తుంది అన్నమాట. అయినట్లయితే we have to find the height of statue. ఇది h అనుకుందాం, ఇది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనం. అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ AB నేమో స్టాట్యూ అని, అలాగే BC నేమో పెడస్టల్ అని అనుకుందాం, పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ P అనుకుందాం. లెట్ AB be the statue and BC be the pedestal. Next, let point of observation be P. Let the point of observation ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు, పెడస్టల్ యొక్క హైట్ ఇచ్చారు కదా, అంటే BC ఈక్వల్ టు 3 మీటర్స్. నెక్స్ట్ యాంగిల్స్ ఇచ్చారు, యాంగిల్ APC ఈక్వల్ టు 60 డిగ్రీస్ అండ్ యాంగిల్ BPC ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇప్పుడు మనకి డిస్టెన్స్ కావాలనుకోండి, అవసరం లేదు, ఎలిమినేట్ చేస్తాం. దీని ఫర్ ఎగ్జాంపుల్ D అనో X అనో అనుకుందాం అనమాట. లెట్ PC ఈక్వల్ టు D మీటర్స్. ఇప్పుడు ఇందులో మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ BPC, ఇదేమో ఆపోజిట్ సైడ్, ఇది ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి tan అప్లై చేస్తాం. tan 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి BC బై ఎడ్జసెంట్ సైడ్ PC. tan 45 వాల్యూ ఎంత 1 ఈక్వల్ టు BC వాల్యూ 3 కదా, బై PC ని మనం D అనుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి D ఈక్వల్ టు 3 మీటర్స్ అవుతుంది అన్నమాట.
ఇప్పుడు లార్జ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏపీసి ఇక్కడ మనం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి, కానీ హైట్ ని మనం ఎట్ ఎ టైం ఫైండ్ అవుట్ చేయలేము, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు కదా. కాబట్టి ఈ ట్రయాంగిల్ ఉపయోగించి ఈ టోటల్ హైట్ ఏమవుతుంది, ఇప్పుడు h+3 మీటర్స్ అవుతుంది. h ఏమో స్టాట్యూ యొక్క హైట్, ఈ 3 ఏమో పెడస్టల్ యొక్క హైట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో ఇది ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని 1 అనుకున్నాం. ఇక్కడ కూడా మనం tan అప్లై చేస్తున్నాం. యాంగిల్ ఎంత 60 డిగ్రీస్ కదా, ఆపోజిట్ సైడ్ ఏంటి ఏసీ అవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ పీసీ అవుతుంది. tan 60 వాల్యూ √3 ఈక్వల్ టు ఏసీ h+3 కదా, h+3 బై పీసీ ఏమనుకున్నాం, డి అనుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ బై 1 పెట్టుకుని √3 ఇంటూ డి ఈక్వల్ టు h+3 అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, h ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఇంప్లైడ్ దీని నుంచి h ఈజ్ ఈక్వల్ టు ఈ 3ని ఇక్కడికి పంపితే ఏమవుతుంది, -3 అవుతుంది, అంటే √3d -3 అవుతుంది. ఆల్రెడీ మనకి d వాల్యూ తెలుసు 3 కదా, కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దట్ ఇంప్లైజ్ d ఈక్వల్ టు √3 ఇంటూ 3 -3 అవుతుంది. దీన్ని ఏం రాస్తాం, 3√3 అని రాస్తాం, -3 కామన్ తీసినట్లయితే ఇక్కడ √3 ఉంటుంది, మైనస్ ఇక్కడ 1 టైం పోతుంది కదా 3 లో 3 టేబుల్. అవసరమైతే దీన్ని మనం √3 ప్లేస్ లో 1.732 రాసి మనం సబ్ట్రాక్ట్ చేసి మల్టిప్లై చేసాం అనుకోండి, అంటే 3 ఇంటూ √3 వాల్యూ ఎంత 1.732 -1 ఈక్వల్ టు 3 ఇంటూ 1.732 నుంచి 1 మైనస్ చేస్తే ఇక్కడ 0 వస్తుంది, 0.732 మల్టిప్లై చేసాం అనుకోండి, 3 2s are 6, 3 3s are 9, 3 7s are 21. 3 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి కదండి, 2.196 మీటర్స్ అన్నమాట. therefore height of statue 2.196 మీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th one. Rajendra observes a person standing on the ground from a helicopter at an angle of depression 45 degrees. If the helicopter flies at a height of 50 meters from the ground, what is the distance of the person from the Rajendra? ఓకే, ఇక్కడ ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ రాజేందర్ కొంత హైట్ లో హెలికాప్టర్ లో ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ పి దగ్గర ఉన్నాడు, ఇది కొంత హైట్ లో ఎగురుతూ ఉంటుంది కదా, అంటే పీక్యూ అనేది ఆ హెలికాప్టర్ ఎంత హైట్ లో ఎగురుతుందో అంత హైట్ లో అనమాట. అది ఎంత ఇచ్చారు మనకి 50 మీటర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇతను ఒక పర్సన్ అబ్జర్వ్ చేశాడు గ్రౌండ్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ దగ్గర పర్సన్ ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చాడు, రాజేంద్ర ఇట్లా అబ్జర్వ్ చేస్తాడు, అంటే లైన్ ఆఫ్ సైట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి పర్సన్ అబ్జర్వర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది, కాబట్టి ఇక్కడ హారిజాంటల్ లైన్ లేదు కాబట్టి ఒక ఇమేజినరీ హారిజాంటల్ లైన్ ని డ్రా చేసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏదో సమ్ అనుకోండి, PQ MN లేదా మీ ఇష్టం ఏ లెటర్ అనుకున్నా పర్లేదు. ఈ యాంగిల్ ఇచ్చారు మనకి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 డిగ్రీస్ అంట. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ పర్సన్ కి రాజేంద్రకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఈ D ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, లెట్ P be the position of Rajendra, లేకపోతే హెలికాప్టర్. And R be the position of person. ఇప్పుడు ఇచ్చినవి రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు మనకి, ఈ హైట్ ఇచ్చారు, అంటే PQ ఈక్వల్ టు 50 మీటర్స్ ఇచ్చారు. అలాగే యాంగిల్ ఇచ్చారు, యాంగిల్ MPR ఈక్వల్ టు 45 డిగ్రీస్. ఇది దేనికి సమానం అవుతుంది, ఈ యాంగిల్ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి, కాబట్టి ఈ యాంగిల్ దేనికి సమానం అవుతుంది, PRQ కి సమానం అవుతుంది.
కారణం ఏంటంటే ఆల్టర్నేటివ్ యాంగిల్స్. ఓకే, మనం దీన్ని డి అనుకున్నాం కదా. లెట్ పిఆర్ ఈక్వల్ టు డి మీటర్స్. ఇప్పుడు ట్రయాంగిల్ అప్లై చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ పిక్యూఆర్ మనకి తెలిసింది ఏంటి? ఈ యాంగిల్ తెలుసు. ఈ యాంగిల్కి మనకి ఈ ఆపోజిట్ సైడ్ తెలుసు. మనకు హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఉండేది కాబట్టి. ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ ఎందులో వస్తాయి? సైన్లో వస్తాయి కాబట్టి సైన్ అప్లై చేస్తాం. sin 45 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ PQ బై హైపోటెన్యూస్ PR. మనకి sin 45 వాల్యూ ఎంత? 1/√2 కదా, ఈక్వల్ టు PQ అంటే 50 బై PR ని మనం D అనుకున్నాం కదా, D. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే D ఈక్వల్ టు 50√3 మీటర్స్ అన్నమాట. అంటే ఆ పర్సన్ కి the distance of the person from the Rajendra equal to 50√3. అవసరమైతే √2 కదా, ఇక్కడ √2 వాల్యూ రాసుకుని సింప్లిఫై చేయొచ్చు కావాలంటే. √2 ఈక్వల్ టు ఎంత మనకి? 1.414 రాసుకుని మల్టిప్లై చేసినా పర్వాలేదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th one. Rinki observes a flower on the ground from the balcony of the first floor of a building at an angle of depression beta degrees. The height of the first floor of the building is x meters. Draw the diagram for this data. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక హారిజంటల్ లైన్ డ్రా చేయాలి. బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ దీన్ని అనుకుందాం. ఇది బిల్డింగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిని బిల్డింగ్ అనుకుందాం. రింకీ యొక్క పొజిషన్ ఎక్కడ ఉందన్నమాట? ఏ దగ్గర ఉందన్నమాట. దీని ఏం చేస్తుంది? ఈ బాల్కనీలోంచి ఇక్కడ ఒక ఫ్లవర్ ఉందన్నమాట గ్రౌండ్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ పి ప్లేస్ లో ఒక ఫ్లవర్ ఉంది అనుకుందాం. ఇలా అబ్జర్వ్ చేస్తున్నమాట, అంటే లైన్ ఆఫ్ సైట్ ఇది. ఓకే, ఇప్పుడు ఆ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత అంటే బీటా డిగ్రీస్. యాంగిల్ ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ అబ్జర్వర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం హారిజంటల్ లైన్ లేదు కాబట్టి ఇక్కడ సమ్ క్యూ అనుకుందాం. ఈ యాంగిల్ ఇచ్చారు బీటా డిగ్రీస్. ఓకే, ఇది మనకి హైట్ ఆఫ్ ద బిల్డింగ్ కూడా ఇచ్చారు. ఇది ఎక్స్ మీటర్స్ అని అన్నమాట. ఇది రఫ్ డయాగ్రామ్ అవుతుంది అనమాట. ఇది డ్రా చేస్తే సరిపోతుంది. అవసరమైతే మనం రాయొచ్చు అనమాట. దీని డిస్క్రిప్షన్ ఏం రాయొచ్చు? లెట్ ఏబి బి ద బిల్డింగ్ అండ్ P be the position of point of flower. And రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 13th one. A large balloon has been tied with a rope and it is floating in the air. A person has observed the balloon from the top of a building at an angle of elevation is θ1 and foot of the rope at an angle of depression of θ2. The height of the building is h feet. Draw the diagram for his data. ఓకే, ఫస్ట్ మనం హారిజంటల్ లైన్ డ్రా చేస్తున్నాం. ఇక్కడ ఒక బెలూన్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పి దగ్గర బెలూన్ ఎగురుతూ ఉంది. దీన్ని ఒక రోప్ తో టై చేసి ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉందన్నమాట ఎయిర్ లో. ఇది పీక్యూ అనుకుందాం. అంటే దాని యొక్క బాటమ్ ఎక్కడ ఉంది? క్యూ అనే దగ్గర ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక పర్సన్ ఒక బిల్డింగ్ మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బిల్డింగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనేది బిల్డింగ్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఈ బెలూన్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏమో మనకి θ1 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనిపించింది. అలాగే ఈ రోప్ యొక్క బాటమ్ ని స్టార్టింగ్ పాయింట్ అబ్జర్వ్ చేసినప్పుడు θ2 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కనిపించింది. దీనికి సరిపడా డయాగ్రామ్ వేయాలి. మరి ఇక్కడ అబ్జర్వర్ ఎక్కడున్నారు? ఏ దగ్గర ఉన్నారు? అంటే ఇవి రెండు కూడా మనకి లైన్ ఆఫ్ సైట్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ఒక హారిజంటల్ లైన్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్ దగ్గర టచ్ అయింది. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ θ1, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ θ2 అవుతుంది. అలాగే హైట్ ఆఫ్ ద బిల్డింగ్ h ఫీట్స్ అనేది ఇది సరిపోతుంది. ఇక్కడ రాయొచ్చు ఏబి ఈజ్ బిల్డింగ్ P be the position of balloon
PQ be the rope. Okay, next 14th one. A person is flying a kite at an angle of elevation alpha and the length of the thread from his hand to kite is L. Draw diagram for the following situation. అంటే ఈ సిచ్యువేషన్ కి మనం ఒక డయాగ్రామ్ డ్రా చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసాం. ఇతను ఏం చేయాలి, ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనమాట. P అనే పొజిషన్ దగ్గర పర్సన్ ఉన్నాడు. ఇతను L ఎంత ఉన్న ఒక థ్రెడ్ తోటి ఒక బెలూన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర బెలూన్ ఉందన్నమాట. ఇది రోప్ అనుకుంటాం. P అనేది రోప్, దీని యొక్క లెంత్ ఎంత, L మీటర్స్ అన్నమాట. ఓకే, ఇది ఎంత హైట్ లో ఎగురుతుంది అంటే AB హైట్ లో ఎగురుతుంది అనుకుందాం. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందన్నమాట, ఆల్ఫా ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ రాయొచ్చు అనమాట. P is the position of person next. A be the position of balloon. ఓకే, గివెన్ ఇది రాయాల్సిన అవసరం లేదు. యాంగిల్ APB ఈక్వల్ టు ఆల్ఫా డిగ్రీస్ అండ్ AP ఈక్వల్ టు L. Okay, next 15th one. A person observes two banks of a river at angles of depressions θ1 and θ2 from the top of a tree of height h meters which is at a side of the river. The width of the river is d meters. Draw the diagram for his data. Okay, ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేశాను. ఇక్కడ మనకి రివర్ ఇట్లా ఫ్లో అవుతుంది అనమాట. రివర్ అంటే PQ అనేది విడ్త్ ఆఫ్ ద రివర్ అనమాట. దీనికి దగ్గరలో ఏముందనమాట, ఒక ట్రీ ఉంది. ఆ ట్రీ యొక్క హైట్ ఏంటంటే h మీటర్స్. ఒక పర్సన్ ఈ ట్రీ మీద ఉన్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ AB అనేది హైట్ ఆఫ్ ద ట్రీ అనుకుందాం. ఇక్కడ నుంచి ఈ రెండు బ్యాంక్స్ ని, అంటే ఈ రివర్ యొక్క బ్యాంక్స్ ని అబ్జర్వ్ చేస్తాడు. ఇక్కడ నుంచి ఈ రెండు బ్యాంక్స్ ని అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఒకటేమో θ1 యాంగిల్ తోటి, ఇంకొకటి θ2 యాంగిల్స్ తో. ఇవి రెండు కూడా మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్. అంటే ఇక్కడ అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ తీసుకోవాలి. మరి ఇక్కడ హారిజాంటల్ లైన్ లేదు కదా, కాబట్టి ఒక ఇమాజినరీ హారిజాంటల్ లైన్ ని డ్రా చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది C అనుకున్నట్లయితే ఇక్కడ మనకి θ1 ఈజ్ లెస్ దాన్ θ2, అంటే ఇది θ1, నెక్స్ట్ ఇది θ2 అవుతుంది అనమాట. ఓకే, కావాలంటే రాయొచ్చు PQ బి ద విడ్త్ ఆఫ్ ద రివర్, AB బి ద టవర్, మనకి ట్రీ కదా అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, మనకి నిజం చెప్పాలంటే ఈ చాప్టర్ చాలా ఈజీ అనమాట. మనం ప్రాబ్లమ్ని కరెక్ట్గా చదివి అర్థం చేసుకుని దానికి సరిపడా రఫ్ డయాగ్రామ్ నేర్చుకున్నట్లయితే మనకి సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. కాబట్టి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీరు మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఓన్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.